అమ్మ శ్రయతే, శ్రీయతే, శృణోతి, శ్రావయతి ఇలా రకరకాలుగా అర్థాలు చెప్తున్నారు కదా. అందులో మొదటి ప్రారంభం చేస్తున్నారు. శ్రితాస్యన్యైః సర్వైః ఒక అర్థం, అందరి చేత ఆశ్రయింపబడినావు అని అర్థం అన్నమాట. శ్రితాసి అన్యైః సర్వైః నీకంటే ఇతరములైన వాటి అన్నింటి చేత శ్రితాసి ఆశ్రయింపబడి ఉన్నావు. శ్రేయసి రమణం, రమణుడు అంటే భర్త, శ్రేయసి అంటే ఆశ్రయిస్తున్నావు అని అర్థం. నీ భర్తని నువ్వు ఆశ్రయిస్తున్నావు, మనందరి చేత ఆశ్రయింపబడుతోంది, స్వామిని తాను ఆశ్రయిస్తోంది అని ఇంకొక అర్థం. సంశ్రిత గిరహ శృణోషి, ఆశ్రయించిన వారి యొక్క మాటలని ప్రార్థనలని శృణోషి వింటున్నావు అని అర్థం. అంటే మన మాటలని వినేది అని ఒక అర్థం శ్రీ అనే దానికి. ప్రేయాంసం శ్రిత జనవచః శ్రావయసి చాక్, నీ ప్రియుడైనటువంటి నీ స్వామికి ఇతరుల మాటలని అంటే ఈ ఆశ్రితులు చెప్పినటువంటి మాటలని అన్నింటినీ కూడా శ్రావయసి వినిపిస్తున్నావు. మేం చేసేటటువంటి ప్రార్థనలని వింటున్నావు, మా ప్రార్థనలని స్వామికి వినిపిస్తున్నావు అని 4 అర్థాలని చెప్పారు. శృణాసి ఏతత్ దోషాన్ జనని, జనని అనేది పిలుపు అన్నమాట. శృణాసి ఏతద్దోషాన్, ఈ జీవులలో ఉండేటటువంటి దోషాలనన్నింటినీ కూడా పోగొడుతున్నావు, లేకుండా చేస్తున్నావు అని ఇంకొక అర్థం చెప్తున్నారు. నిఖిలాన్ దోషాన్, అన్ని దోషాలను లేకుండా చేస్తున్నావు అని 5వ అర్థం. 6వది సర్వ జగతి, మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా గుణైహి శ్రీణాసి, జగత్తునంతటినీ కూడా గుణములతో ఆశ్రయించి ఉన్నావు, గుణములతో నింపి ఉన్నావు. తన గుణాలతో ప్రపంచమంతా విస్తరించి ఉన్నది అమ్మ కనుక సర్వ జగతి గుణైః శ్రీణాసిత్వం, అందుకని తదిహ అందుకని భవతి నిన్ను శ్రీరితి విదుహు, శ్రీ అని అంటున్నారమ్మా అందరూ. నిన్ను శ్రీ అని ఎందుకు తెలుసుకుంటున్నారు అంటే ఆశ్రయింపబడుతున్నావు, ఆశ్రయిస్తున్నావు, వింటున్నావు, వినిపిస్తున్నావు, దోషాలని పోగొడుతున్నావు, గుణాలతో మొత్తం ఈ ప్రపంచాన్నే నింపి ఉన్నావు, అందుకని నిన్ను శ్రీ అని అంటున్నారమ్మా అని మొత్తం అన్ని అర్థాలని కూడా ఈ శ్లోకంలో కూర్చి సులభంగా మనకు అందిస్తారు. కనుక శ్రీ శబ్దార్థాలు మనకి రావాలి అంటే విడివిడిగా అర్థం లేకుండా ఈ శ్లోకాన్ని మనం అలవాటు చేసేసుకుంటే చక్కగా ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది.